34వ వచనంలో ఇలా రాయబడుతుంది. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్ల ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంప దాని నోట నుంచి ఆ గొర్రెని విడిపించి తిని అది నాకు మీదకి రాగా దానిని గడ్డమును పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడైన నేను సింహమును ఎలుగుబంటును చంపి తినే, జీవము కలిగిన దేవుడు సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీన్లు వాటిలో ఒకరిని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండుగాక అని దావీదుతో అనెను. అంటాడు, ఇది మన దావీదు చెబుతున్నాడు, నేను సింహాలని ఎలుగుబంటిల్ని చీల్చి పడేశా. అది నా శక్తా? కాదు. నా దేవుడి శక్తి. నా బలమా? కాదు. నా దేవుడు బలం అని చెప్పేసి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. ఏ కొండ? దావీదు కొండ సౌలు కొండతో మాట్లాడుతుంది. వాడి ఎత్తు పొడుగు గురించి చదువుతుంటారు బాబు. నేను చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి నేను వాడి ఎత్తు ఎంత లావు పొడుగు చూసి భయపడుతుంటే నేను ఇంత నేను ఇలాంటి వాడిని చీల్చి పడేస్తాను అనగానే, నువ్వు పో, ఇంకెళ్ళిపో, ఇంక తిరుగులేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది.